హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అంటే ఇది డిఫరెంట్ అండి. కొంచెం నార్మల్గా మనం ఈ సారీలో వెళ్ళిన క్లాత్ పెట్టేసాం కదా హ్యాండ్స్కి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను హ్యాండ్కి సారీలో వెళ్ళిన క్లాత్ పెడుతున్నాను చూడండి ఇక్కడ. అయితే ఇది ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కెమెరా అనేది ఫ్రంట్ పెట్టానండి. అందుకని లెఫ్ట్ హ్యాండ్ అనేది చూపిస్తుంది ఇందులో. నేను రైట్ హ్యాండే కట్ చేశాను కానీ లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఉంది కదా. యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ వచ్చేసరికి చంక డౌను. బ్లౌజ్ పెట్టి చూసినా కూడా ఇంతే ఉంటుందండి హ్యాండ్. ఇక్కడ 1/2 ఇంచు మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఇలా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి. నెక్స్ట్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చంక డౌన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు. అలాగే ఇక్కడ సేమ్ కాకుండా హ్యాండ్స్కి సారీలో వెళ్ళిన క్లాత్ వేస్తున్నానండి. అంటే ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే సరిపోవట్లేదు. హ్యాండ్ అనేది పెద్దగా ఉంది, ఎత్తు కూడా ఎక్కువగా ఉంటుంది కదా. 16 అని చెప్పాను కదా ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి. కాబట్టి మనకి హ్యాండ్స్ కూడా సరిపోవట్లేదు కాబట్టి ఇలా వేస్తున్నాను. ఒకవేళ మనకి సారీ అనేది చిన్నగా అయినా కూడా అప్పుడు ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలరు పాలిస్టర్ తీసుకొని వేసుకోవచ్చండి. మన కట్టుకొంగు సైడు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకొని పైన ఇలా యాజ్ ఇట్ ఈజ్ అలాగే గీసుకొని రావాలి, మార్క్ చేసుకొని రావాలి. షోల్డర్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకొని ఇక్కడ చంక డౌను నడుము సైడు 2 ఇలా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అంతే సరిపోతుంది మనకి. చూడండి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ హైటు 16 ఉంది, ఖర్చులతో సహా 17 ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి మరొకసారి. మనకి హైట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా పెట్టుకుంటే. ఇక్కడ 3 ఇంచెస్ డీప్ నెక్ కదా, 3 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ అండ్ మనకి నెక్ కావాలి కాబట్టి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2.5. ఇక్కడ 6.5 పెడతానండి హ్యాండ్. నేను 1 ఇంచు డౌన్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అనేది సూపర్ వచ్చిందండి. నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను చూడండి. వేసుకుంది బ్లౌజ్ కూడా. ఇప్పుడు ఓన్లీ కటింగ్ పెడుతున్నాను, నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ పెడతాను. చూసారు కదండి ఎంత డీప్గా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఇలానే స్ట్రైట్గా కట్ చేశారనుకోండి మీరు ఈ భుజాలు అనేది ఇలా జారిపోతాయి. అలా కట్ చేసుకున్నాక పైనుంచి ఇట్లా వచ్చేసి కింద వచ్చేసరికి డిప్ తీసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు క్రాస్గా వేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి మనము. మార్క్ చేసుకొని స్ట్రైట్ అయితే స్ట్రైట్, క్రాస్ అయితే క్రాస్. ఇక్కడ నేను క్రాస్ అయితే తీసుకుంటున్నాను చూడండి. క్రాస్ అంటే ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎటు చూసినా క్రాస్గా అవుపియాలి ఈ బ్యాక్ పార్ట్ అనేది. అలా వేసుకుంటేనే మనకి బ్యాక్ అంటే ఫ్రంట్ అనేది క్రాస్గా వెళ్తుంది. చూసారా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ నుంచి షోల్డర్ అనేది మార్క్ ఇక్కడ హోల్డింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి నేను 1/2 ఇంచు. అలాగే ఇక్కడ ముందు నెక్ ఇలా ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఈ విధంగా చూసుకోవచ్చు. 6.5 ఉందండి ఇక్కడ ముందు నెక్. ఇలా మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక డౌను షేప్ పట్టి వరకు ఎంత అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ ఇది మొత్తం ఉక్స్ పట్టి, మనకు ఉక్స్ పట్టి ఇట్లా తీసుకుంటాం కదా, ఉక్స్ల వరకు 4 ఉక్స్ వరకు ఇలా మొత్తం మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ మనం పైకి ఒక 1 ఇంచ్ తీసుకోవాలన్నా కదా, అది కుట్టిన తర్వాత తీసుకోవాలండి. నేను ఇక్కడ లాస్ట్లో పీస్ తక్కువ పడుతుంది కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కొత్తవారైతే అంటే ఇక్కడ పీసు ఇదైతే సరిపోతుందని చూపిస్తున్నానండి. కొత్తవారైతే జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మిస్టేక్ అయినా బ్లౌజ్ అంతా పాడవుతుంది. ఫాస్ట్గా కావాలని అనుకోవద్దు. అర్థం చేసుకొని మరీ పాయింట్ అర్థం చేసుకొని కుట్టుకుంటూ వస్తే సక్సెస్ అవుతారండి ఎవరైనా సరే. చూసారు కదా ఇందులో షేప్ పట్టీలు తీయాలి. నేనైతే నాకు తెలిసిపోతుంది కదా, నేను ఎప్పుడు కుడతాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి
నేను అందాగా కట్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇది మెయిన్ బ్లౌజ్లో వెళ్ళిన పీస్ గ్రీన్ అండి. అయితే ఇది శారీలో వెళ్ళినది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే 11 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. 11 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఇందులో పొడవు వస్తుంది కదా ఆల్రెడీ మనకి ఒక చింగు, అంటే ఒక చింగు మందం వెళ్తుందండి. చింగు మందం అయితే సరిపోతుంది. ఇది 11 ఉంది కరెక్ట్గా. 11 ఇంచెస్ ఇలా తీసుకున్నామంటే మనకి ఆ పొడవు సరిపోతుందండి. 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేసాయి. చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో కరెక్ట్గా వచ్చింది కదా. మనకి ఎక్కడ అనేది అసలు రిమార్క్ లేదు. ఇక్కడ మనకి అతుకులు వేయాల్సిన పని కూడా లేదు, అందులోనే వెళ్తాయి. ఒక లైనింగ్కు వేస్తే సరిపోతుందండి క్లాత్ సైడ్ జాయింట్స్. అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ అంటే ఇప్పుడు బ్లౌజ్లో సారీలో వెళ్ళిన బ్లౌజ్ ఇది కదా, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇదే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇలా హోల్డింగ్ చేసుకొని మనకి అంటే రివర్స్ చూసుకోవాలండి. ఇది తిరిలా ఉందా మంచిగా ఉందా చూసుకొని మరి హోల్డింగ్ అనేది మన సైడే ఉండాలి ఎప్పుడు. ఇలా కట్ చేసుకోవాలండి చుట్టూతా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో క్రాస్గా మనం కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలి. ఇట్లా డబల్ హోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జాయింట్ చేయాల్సిన కొంతవరకు ఎక్స్ట్రా తీసుకోవాలండి. సేమ్ అక్కడికే తీసుకున్నామంటే మర్చిపోతాము కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు షేప్ పట్టీలు ఇక్కడ హ్యాండ్స్ తీయలేదు కాబట్టి షేప్ పట్టీలు మనకి గింతే మిగిలిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసి ఇక్కడ ఎందులో తీయాలో అర్థం కాలేదు, అందుకని నాకు ఈ ఐడియా వస్తే వాళ్ళకి చెప్తే సరే అన్నారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇక డబల్ హోల్డింగ్ తీసుకున్నాను, క్లాత్ ఉంది కదా ఎలాగో అని. డబల్ అంటే షేప్ పట్టీ అనేది డబల్ తీసుకున్నాను. చూసారుగా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను మళ్ళీ ఇదే బ్లౌజు పర్ఫెక్ట్గా.